రవి మార్పు జూలై 17వ తారీఖుని సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీన్ని దక్షిణాయన పుణ్యకాలము అంటామండి. దక్షిణాయనంలోకి వచ్చేస్తున్నాడు. అంటే మకర రాశిలో రవి ఉన్నప్పుడేమో ఉత్తరాయణము, అంటే మకర రాశి నుండి మకరము, కుంభము, మీనరాశి అంటాం కదా. మీనరాశి, మేషం, వృషభం, అలాగే మిథునం, ఈ రాశుల్లో సూర్య భగవానుడు ఉన్నాడు ఆయన. సో దానివల్ల ఏంటంటే అక్కడ వరకు మనం ఉత్తరాయణం అని చెప్పంటాం. 17వ తారీఖు జూలై నుంచి దక్షిణాన్ని పుణ్యకాలము. ఇప్పుడు ఆయన గుర్రాలన్నీ రథచక్రాలన్నీ కూడా దక్షిణం వైపు ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు తూర్పు వరకు వచ్చాయి, ఇప్పుడు తూర్పు నుంచి దక్షిణాయనం వైపు ఆయన మరలుస్తూ ఉంటాడు. సో ఇలా చేయడం వలన ఈ సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి 6వ భావంలో రవి, సప్తమాధిపతి 6వ భావంలో తప్పండి. సప్తమాధిపతి 6వ భావంలో ఉన్న, 6వ భావతి సప్తమంలో ఉన్నా కూడా భార్యాభర్తల విషయంలోనే ఎప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అసలు 6వ భావంలో రవి ఉండడం వలన తండ్రికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు రావడమో జరుగుతూ ఉంటుంది. ఇది మంచి పాయింట్ చెప్పాలండి. 6వ భావంలో కుంభరాశి వాడి జాగ్రత్తగా అండి. కుంభరాశి వాళ్ళకి అది నిజంగా జరుగుతుందని కాదు, మీకు తల్లి వలన బాధలు కలుగుతాయి. తల్లి వలన అంటే మాతృ వలన బాధలు కలుగుతాయి. లేదా వాహనం నుండి కింద పడిపోవడం వలన బాధలు ఉంటాయి. అంటే ఫస్ట్ ఏంటంటే తల్లి వలన బాధలు. అంటే ఆవిడ వలన పాపం ఆవిడకి ఇంట్లో బాగుంటూ పోవడము, లేకపోతే ఆవిడకి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వలన బాధలు ఉంటాయి. అంటే తల్లి వలన మీకు బాధలు ఉంటాయి. అంతేకాకుండా వాహనముల నుండి పడిపోవడం అనేది జాగ్రత్తగా ఉండండి. వాహనాల నుంచి ప్రయాణం చేసేటప్పుడు లఘు జాగ్రత్తగా ఉండాల్సిందే. రవి 17 జూలై నుంచి ఉంటున్నాడు కాబట్టి ఆల్మోస్ట్ ఆగస్టు 16-17 తారీఖుల వరకు ఉంటాడు కాబట్టి ఈ నెల్లాళ్ళు కూడా వాహనముల నుండి పడిపోవడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే కొమ్ములున్న పశువులు పొడుస్తాయి. పశువులు పొడుస్తుంటాయి. కొంతమందిని పశువుల దగ్గర ఉంటుంటారు. అప్పటి వరకు మన దగ్గర ఉంటారు, వాళ్ళు పశువుల దగ్గరికి వెళ్తారు, అవి పొడుస్తూ ఉంటాయి. లేకపోతే ప్రయాణంలో దొంగల వలన బాధలు ఉంటాయి. అంటే తల్లి వలన. అంటే తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ప్రమాదాలు. అంటే వాహనం నుండి పడిపోవడం వలన, కొమ్ములు ఉన్న పశువులు పడడం వలన, లేకపోతే ప్రయాణంలో దొంగల వలన మీకు బాధలు కలగడానికి అవకాశం ఉంది. ఇది కలగాలని కోరుకోవట్లేదండి, అవకాశం ఉంటుంది అని కోరుకున్నా. పక్కనే గురుడు ఉన్నాడు కాబట్టి ఆయన కాపాడతాడు. అది అదృష్టం. ఆయన 12వ భావాన్ని కూడా చూస్తున్నాడు. అంటే ఖర్చులు కూడా అధికంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా మీకు ఉందండి. అంటే ఎక్కువగా ధనం ఖర్చు పెట్టడానికి ఉంటుంటుంది. అందుకని మీరు సూర్య భగవాన్ని ఆరాధన చేసుకున్న సూర్య భగవాన్ యొక్క ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం శ్రీం హ్రీం HREEM హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం శ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం శ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం శ్రీం హ్రీం సూర్యాయ నమః అని మంత్రం జపిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు మనం 12 రాశుల వారికి సూర్య భగవాను మనకి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఎలా చేస్తే బాగుంటుంది, మనకి తగ్గట్టుగానే మనం లిమిటెడ్ మనీతోటే మన ఇంటి దగ్గర మనం చేసుకునే కార్యక్రమాలు ఏముంటాయో తెలుసుకుందాం. అంటే మనం 12 రాశుల వారు సూర్య భగవానుడు కొద్దో గొప్ప మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. చాలా మందికి మాత్రం విదేశ పర్యటనలు మాత్రం కలిగిస్తూ ఉంటాడు. అక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా, విదేశాల్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి. అంటే విద్య రీత్యా వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగ రీత్యా వెళ్ళే వాళ్ళకి, వివాహం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళేవారికి కూడా, చాలా షూటింగ్లు రీత్యా వెళ్ళేవారు కూడా విదేశాలు వెళ్తూ ఉంటారు. అదే ఇక్కడ కార్యక్రమం ఇక్కడ కూడా ఉంటూ ఉంటారు. సో సూర్య భగవాన్ని ఏ విధంగా చేసుకుంటే మనం ఇవన్నీ కార్యక్రమాలు బయటపడతా ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోకి 17వ తారీఖునే సూర్య భగవానుడు దక్షిణాయన పుణ్యకాలం వచ్చేస్తోంది. సూర్య భగవానుడు మారుతున్నాడు. అంటే మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి మారడనే దక్షిణాయన పుణ్యకాలం. కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఆయన. అంటే ఆయన రథాన్ని దక్షిణం వైపు మరలుస్తాడు. ఆయన దక్షిణం వైపు ప్రయాణం చేస్తారు. అంటే పగలు తక్కువగాను, రాత్రి ఎక్కువగాను ఉంటుంది. అసలు ఇప్పుడు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? సూర్య భగవానుడు అంటే జనరల్గా 12 రాశుల వారికి సూర్య భగవాన్ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి
వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే 17వ తారీఖుని మాత్రము దానాలు, పూజలు, కొంతమందికి ఏమో తర్పణాలు, కొంతమంది ఏం చేస్తారంటే దాన గుణం, అలాగే పూజలు, అభిషేకాలు, అలా అవన్నీ చేసుకోవాలంటే అంటే 17వ తారీఖు చేసేటువంటి దానాలు, పూజలు, ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఇస్తాడు సూర్య భగవానుడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సూర్య భగవాన్ని కలువ పువ్వులతో పూజించడం వలన, ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అలాగే ఓం శ్రీం హ్రీం HREM హ్రీం సూర్యాయ నమః అనే మంత్రం, మూల మంత్రాన్ని జపించడం వలన, ఈ మూల మంత్రంతో సూర్య భగవాన్ అర్ఘ్యం ఇవ్వడం వలన, అలాగే ఆదిత్య హృదయం, సూర్య భగవాన్ ఇప్పుడు కూడా ఆదిత్య హృదయం చదివితే వాళ్ళు సంతోషంగా ఉంటారు, సూర్య భగవాన్ సంతోషిస్తాడు. కాబట్టి రోజుకి మీకు ఎన్నిసార్లు, 3 సార్లు మీకు ఇష్టం. సూర్య భగవాన్ ఆదిత్య హృదయం కంపల్సరిగా చేసుకోవాల్సిందే. సూర్య భగవానికి ఎర్రని పుష్పాలన్నా, ఎర్రని అక్షంతలన్నా, ఎర్రని వస్త్రాలన్నా ఇష్టం. ఆ రోజున అంటే 17వ తారీఖుని ఒక సద్బ్రాహ్మణుడికి ఎర్రని వస్త్రాలతోటి ఒక పండు, ఏదైనా పండ్లు, మామిడి పళ్ళు వస్తే మామిడి పళ్ళు, ఏదైనా వస్తాయి పళ్ళు, అలాగే వస్త్రాలతోటి, ఎర్రని వస్త్రంతో కట్టుగా మంచి పంచులారు. ఇలాగే దక్షిణతో పాటు స్వయం పాకంతో పాటు దానం ఇవ్వడం వలన సకల శుభాలు కలుగుతాయి. వారింగంటిసలేని వాళ్ళకి, వారింగంటిసి వెళ్ళేవారికి, ఉన్నవారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వివాహాలు అవుతూ, భార్యాభర్తలు కలిసి ఉంటూ, అలాగే ఉద్యోగాలు వస్తూ, సంతానం కలుగుతూ, సూర్యభగవానుడు వలన ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కలిగిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. నమస్కారం చేయడం వల్ల కూడా ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఆరోగ్య ప్రదాత, ఆయన అష్టమాధిపతి అయినా కూడా ఆరోగ్య ప్రదాత. సూర్య భగవాన్ని కొలవడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తుంది అని శాస్త్రం కూడా చెప్తుంది. గురువుగారు అనేక సార్లు చెప్తుంటారు మనకి. సో మనం నిద్ర లేవగానే సూర్య భగవాన్ అరచేతులు చేసి సూర్య భగవాన్ దండం పెట్టుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి. మన పూజాది కార్యక్రమాల్లో కూడా ఎర్రని పుష్పాలతోటి ఈ నెల్లాళ్ళు కూడా సూర్య భగవాన్ పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. 12 రాజుల వారు కూడా ముఖ్యంగా చేయవలసిన పూజలు, కార్యక్రమాలు ఇవే. ఎంత చేసుకుంటే సూర్య భగవానికి అంత మేలు జరిగి భార్యాభర్తలు కలిసి ఉండడమే కాకుండా శుభకార్యాలు, అనేక విషయాలు, మంచి మంచి విషయాలు మనకి అవడంతో అవే కలిసి వస్తూ ఉంటాయని చెప్పేసి అంటడంలో సందేహం లేదు.